హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పోషక విలువలు పుష్కలంగా ఉండే ఒక 4-5 పప్పులు కలిపి ఇలాగే హెల్తీగా అడై దోశ వేయండి. ఇది తమిళనాడు ఫేమస్ అడై దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో ఒక 3/4 కప్పు దాకా పచ్చిశనగపప్పు, ఇంకొక 3/4 కప్పు దాకా కందిపప్పు, ఇంకొక 3/4 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 3/4 కప్పు దాకా పెసరపప్పు వేసుకొని 1 పావు టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 దాకా ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం ప్లేట్లో వేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలాగ 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ పప్పులను ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇలాగ 4-5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పప్పులు ఒక 80-90% దాకా బాగా నానిపోయి ఉంటాయి. ఇలాగ నానబెట్టుకున్న పప్పులను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం ఒక 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మనం పప్పులు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా చేతితో ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలాగా ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఈ పిండిలోనే ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి, కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు ఈ అడై దోశ కోసం దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో ఒకసారి బాగా అప్ చేసుకొని ఒక గైటెడ్ దోశ పిండి వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 40 సెకండ్ల దాకా ఉడికించుకొని రెండో వైపుకు మార్చుకోండి. రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇలాగ రెండు వైపులా ఒక 2-3 నిమిషాల పాటు మార్చుకుంటూ ఉడికించుకోవాలి. ఇలాగ ఒక దోశ ఉడికిన తర్వాత రెండో అడై దోశ కూడా వేసేటప్పుడు కొంచెం ఉల్లిపాయతో అప్ చేసుకొని ఇలాగ రెండు వైపులా మార్చుకుంటూ ఉడికించుకోవాలి. తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.